రెండు కాళ్లు కోల్పోయిన ఇంటర్ విద్యార్థికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ లెగ్స్ అమర్చారు. దీంతో రెండు కాళ్లు కోల్పోయి జీవితం నాశనమైందని అనుకున్న బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం సార్, మీ సాయం వల్లే మళ్లీ నడుస్తున్నా అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన గుండేటి ఉమా మహేష్ దంపతుల కొడుకు గుండేటి రాహుల్ ఐఐటీలో సీటు సాధించేందుకు శిక్షణ కోసం 2024 మార్చిలో రాజస్థాన్లోని కోటాకు వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటూ సెలవులు ఉండడంతో అక్టోబర్లో ఇంటికొచ్చాడు. తిరిగి వెళుతుండగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్పై దాడి చేసి ట్రైన్ నుంచి బయటికి తోసేశారు. దీంతో రాహుల్ తీవ్ర గాయాల పాలై రెండు కాళ్లు కోల్పోయాడు. తండ్రి మహేష్ తనకున్న ఎకరం భూమిని అమ్మేసి 30 లక్షల రూపాయలతో చికిత్స చేయించి కొడుకును బతికించుకున్నాడు. రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ను ఎలాగైనా నడిపించాలని తండ్రి మహేష్ ఎంతగానో తపన పడ్డాడు. తన కొడుకు పరిస్థితిని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లాడు. మంత్రి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా ఆయన చెలించిపోయారు. ఎంతో భవిష్యత్తున్న రాహుల్కు అధునాతన కృత్రిమ కాళ్లు అమర్చే ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాహుల్ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. సీఎం సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి అమెరికా నుంచి తెప్పించిన ఆధునిక కృత్రిమ కాళ్లు అతనికి అమర్చారు. అనంతరం రాహుల్ తన పేరెంట్స్తో కలిసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. రెండు కాళ్లు కోల్పోయిన తనకు మళ్లీ నడిచేలా సాయం చేసినందుకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్కు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని, తొందరలోనే రన్నింగ్ లెగ్స్ అమర్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తండ్రి మహేష్ చెప్పాడు. తమ కొడుకు మళ్లీ నడుస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత ఏడాది రైలు ప్రమాదంలో నేను రెండు కాళ్లు కోల్పోయాను. మళ్ళీ మీ సహాయంతో నేను ఈరోజు నడవగలుగుతున్నాను సార్. మీ ఇంత మంచి సహాయానికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీ సహాయాన్ని నేను వృధా చేయను సార్. నా పై చదువులకు ఉపయోగిస్తాను. మళ్ళీ మీ ప్రభుత్వంలోనే నా విద్యను పూర్తి చేసి సమాజానికి, ప్రభుత్వానికి, మన దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతానని నేను మీకు మాటిస్తున్నాను సార్. నేను మీ ఇంత మంచి సహాయానికి నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు సార్. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న రాహుల్కు సీఎం అండగా నిలవడంపై స్థానికులు అభినందిస్తున్నారు. ఇది సీఎం రేవంత్ దయార్ద హృదయానికి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చర్చించుకుంటున్నారు.